బనకచెర్లపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో కేసీఆర్ హరీష్ రావులకు అసలు విషయం తెలిసిందన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రాయలసీమను రతనాల సీమ చేయడానికి కేసీఆర్ చేసిన కుట్రలను, హరీష్ రావు చేసిన కుతంత్రాలను సీఎం కళ్లకు కట్టేలా చూపించారన్నారు. బనకచెర్ల మూలకర్తలు కేసీఆర్, హరీష్ రావు అన్నారు రామ్మోహన్ రెడ్డి. కేవలం టెలిఫోన్ ట్యాపింగ్ చేసి బాండ్స్ రాబట్టి ఈ విధంగా వాళ్ళ పార్టీని ఎక్స్పాండ్ చేయాలని ప్రయత్నం చేశారు దేశవ్యాప్తంగా. దాని గురించే ప్రజలు గుణపాఠం చేసిపోయారు. నువ్వు సొంత రాష్ట్రానికి ఏవైతే నీళ్ల గురించి కొట్లాడుతా అంటే నీకు అధికారాన్ని అప్పగిస్తే నువ్వు నీళ్లు మాకియకుండా నీళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నావు, నిధులు తీసుకుపోయి పక్క రాష్ట్రాల్లో మా నిధులు తీసుకుపోయి నువ్వు పక్క రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నావు అనే తెలంగాణ ప్రజలు నిన్ను ఈ విధంగా ఓడించిండ్రు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. నాగార్జున సాగర్ ఎన్నికల సమయం లోపల ఒక అలజడి సృష్టించాలి ప్రజలలో. ఇదేదో అక్కడేదో జరిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆక్రమించేసుకుంటున్నారు నాగార్జున సాగర్ని, దాని ద్వారా నీళ్లు రావు తెలంగాణ ప్రాంతానికని ఒక కుట్ర చేయాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క హరీష్ రావు, కేసీఆర్ కలిసి స్పెషల్ పోలీసులు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి స్పెషల్ పోలీసులను తీసుకొచ్చి ఆడబెట్టారు. రైతులు అన్ని గుర్తుపెట్టుకున్నాడు, ఈయన ఏం చెప్పిండు, ఏం చేసిండు. నీళ్ళు ఇస్తాడు, ప్రతి నియోజకవర్గం 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు. ఎక్కడ నీళ్లు? ఈ విధంగా మీరు గతంలో ఏ విధంగా పనిచేశారు రాష్ట్రానికి వ్యతిరేకంగా అన్నది ప్రజలంతా కూడా గమనించే మీకు ఈ విధంగా గుణపాఠం చెప్పారు. ఇంకా కూడా మీరు ఒక శాస్త్రీయ పద్ధతి లోపల మీరు ఏ విధంగా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలో ఆ విధంగా చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించి ఏదో లబ్ధి పొందాలనే కుతంత్రంతో మీరైతే పనిచేస్తున్నారో దాన్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేరు. ప్రభుత్వంలో అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు కలిసి గోదావరిలో సాగుదాం అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కేసీఆర్ కలిసి హరీష్ రావుతో కలిసి మన ప్రజాభవన్లో మీటింగ్లు పెట్టి వాళ్ళకు మొత్తం కూడా అవగాహన కలిగించి ఏ విధంగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క మిగులు జలాలను వాడుకోవచ్చు అనేది నేర్పించినటువంటి వ్యక్తులు కేసీఆర్, హరీష్ రావు. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ అన్నది ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక డిపిఆర్ సబ్మిట్ చేసి దాని అనుమతులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే గట్టిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం అధికారుల బృందం అంతా కూడా ఢిల్లీకి వెళ్ళి పలుమార్లు కలిసి ఇరిగేషన్ మినిస్టర్ గారిని అక్కడ జాతీయ స్థాయిలో కలిసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వద్దు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఇవ్వాలి, మా వాటాలు తేల్చకుండా మా యొక్క ప్రాజెక్టులు పూర్తి కాకుండా మీరు ముందు రాష్ట్రానికి నీళ్ళు ఇస్తే మా ప్రాజెక్టుల సంగతి ఏం కావాలి, అసలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్ల గురించి అని గట్టిగా మన ముఖ్యమంత్రి గారు అక్కడ కేంద్రంతో, ఇరిగేషన్ మినిస్టర్తో వాదించి అక్కడ వాళ్ళ ప్రయత్నాలను ఆపించడం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ